నమస్కారం. మీర్జాపురం రాణి శ్రీమతి కృష్ణవేణి 4 తరాలకు ముందు ఆమె ఎవరో బాగా తెలుసు. ఇవాల్టి తరానికి తెలియదు. ఎందుకంటే 24 డిసెంబర్ నాటికి ఆమెకు 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 1936లో ప్రారంభించినటువంటి ఆమె నట జీవితం 56 వరకు 26 సంవత్సరాల పాటు సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు నుంచి వెళ్ళినటువంటి చిన్నారి కృష్ణవేణి గారు మొట్టమొదట అనసూయ అన్న సినిమాలో బాలనటిగా సినిమా రంగంలో ప్రవేశించింది. సి పుల్లయ్య గారు ఆమెను సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత 15 సంవత్సరాల ఆమె కథదేవయాని అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఆమె నటించటం చూసిన ఆనాటి మీర్జాపురం రాజావారు ఆమె అంటే అభిమానాన్ని ఆరాధనను పెంచుకున్నారు. అదే సమయంలో కృష్ణవేణి గారు సినిమా రంగంలో తనకొక తోడు నీడగా ఉంటారని భావించడంతో వారిద్దరూ 1939లో వివాహం చేసుకున్నారు. రాజావారికి సినిమా రంగం అంటే అమితమైనటువంటి ఇష్టం. కారణం అప్పటికే మద్రాసు మహానగరంలో ఉండి ఆయన సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. ఈమెను వివాహం చేసుకున్న తర్వాత 1940లో శోభనాచల స్టూడియో అనే బ్యానర్ను ప్రారంభించారు. వారికి స్టూడియో కూడా ఉంది. అలా కృష్ణవేణి గారి జీవితం అనుకోని మలుపు తిరిగింది. అలాగే మీర్జాపురం రాజావారు కూడా ఒక నటి తన పక్కన ఉండి సినిమా రంగంలో చేయూతనివ్వటం ఆయనకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ తరానికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణవేణి గారు అనగానే 1949లో ఎల్వి ప్రసాద్ గారు మన దేశం సినిమా ద్వారా మహానటుడు ఎన్టీ రామారావు గారిని పరిచయం చేశారని చాలామందికి తెలుసు. ఆ సినిమాను నిర్మించింది కృష్ణవేణి గారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు కలిసి మొట్టమొదటిసారి నటించిన సినిమా పల్లెటూరి పిల్ల. బిఏ సుబ్బారావు గారు మీర్జాపురం రాజావారు కలిసి నిర్మించిన సినిమా. న్యాయంగా ఎన్టీ రామారావు గారి మొదటి సినిమా అది. ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీ రామారావు గారికి మేకప్ టెస్ట్ చేసిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా ఆగిపోయింది. ఆ మేకప్ స్టిల్స్ చూసినటువంటి బిఏ సుబ్బారావు గారు ఇతనెవరో చాలా బాగున్నాడు, బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది, ఎల్వి ప్రసాద్ గారు మీకు అభ్యంతరం లేకపోతే నేను హీరోగా తీసుకుంటానని చెప్పేసి ఆ రోజంటే తప్పకుండా తీసుకోమని అన్నారు. పల్లెటూరి పిల్ల, తర్వాత కీలుగుర్రం, మన దేశం, ఈ 3 సినిమాలు. ఎందుకంటే ఈ 3 సినిమాలు నిర్మించింది మీర్జాపురం రాజావారే. మన దేశంలో ఎన్టీ రామారావు గారు, కీలుగుర్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో అయితే పల్లెటూరు పిల్ల సినిమాలో నాగేశ్వరరావు గారు రామారావు గారు కలిసి మొట్టమొదటిసారి నటించిన సినిమా.
ఆ అదృష్టం కూడా కృష్ణవేణి గారికి దక్కింది. అయితే ఆ తరువాత 56 తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. హైదరాబాదు వచ్చిన తర్వాత కృష్ణవేణి గారి కూతురు అనురాధాదేవి గారు, ఆమె నాగేశ్వరరావు గారితో, దాసరి నారాయణరావు గారితో ఎన్నో సినిమాలు నిర్మించారు. దురదృష్టం ఏంటంటే అనురాధ గారి గురించి ఇంతకుముందు తరం ఈ తరానికి బాగా తెలుసు, కృష్ణవేణమ్మ గారి గురించి తెలిసిన వాళ్ళు తక్కువ. ఎందుకనో మరి ఆమె వార్తల్లో లేకుండా పోయారు. గత సంవత్సరం ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవాలను ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ జరిపింది. ఆ కమిటీలో సభ్యుడిగా నేను ఉన్నప్పుడు మా చైర్మన్ గారు టిడి జనార్దన్ గారికి కృష్ణవేణి గారని రామారావు గారిని పరిచయం చేసిన వారు ఇంకా ఉన్నారండి ఫిల్మ్ నగర్లో, మన కార్యక్రమంలో వారిని పిలిచి మనం సత్కారం చేయాలంటే అంతకంటే అదృష్టం మనకేముంటుంది, తప్పకుండా చేద్దామన్నారు. విజయవాడ కార్యక్రమం తర్వాత హైదరాబాదులో మే 20న జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి సభలో కృష్ణవేణి గారిని మేము సత్కరించుకున్నాం. మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. మన దేశం విడుదలై ఇప్పటికి 75 సంవత్సరాలు. ఎన్టీ రామారావు గారు నటించిన మొట్టమొదటి సినిమా. ఆ సినిమా తర్వాత ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప హీరో అయ్యారు, సినిమా ఇండస్ట్రీకి ఏ రకంగా ఆయన ఉపయోగపడ్డారో అదే రకంగా సమాజానికి కూడా తన సేవలను అందించినటువంటి గొప్ప నటుడు, మానవతావాది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి చరిత్ర సృష్టించి ఆయన ముఖ్యమంత్రి అయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాంటి రామారావు గారు నటించినటువంటి మొట్టమొదటి సినిమా మన దేశం, అది కూడా కృష్ణవేణి గారు నిర్మించిన సినిమా. ఆ సినిమా 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నిన్ననే మా కమిటీలో మేము మాట్లాడి, ఆ సినిమా రామారావు గారి మొదటి సినిమా కాబట్టి దాన్ని 75 సంవత్సరాల వేడుకలు మనం సెలబ్రేట్ చేద్దామని నేను చెప్పగానే కమిటీ అంతా ఏకగ్రీవంగా ఆమోదించింది. జనవరి 18న రామారావు గారి వర్ధంతి, 28వ సంవత్సరం ఆయన చనిపోయి. అయినా తెలుగు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ రామారావు గారు చిరస్మరణీయంగా ఉన్నారు. ఆ రోజున మన దేశం 75 సంవత్సరాల వేడుకలు జరపడంతో పాటు ఆ రోజు కృష్ణవేణి గారిని పిలిచి మేము సత్కరిద్దామని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇంకో విషయం కూడా నేను ప్రస్తావిస్తాను. చరిత్ర ఎప్పుడు కూడా మహామహుల్ని గుర్తుపెట్టుకుని ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు అంటారు కదా, బంగారు పళ్ళానికి కూడా గోడ చేర్పు కావాలని. అలాగే కృష్ణవేణి గారు ఎంత గొప్ప నటి, స్టూడియో ఓనరు, ఇంకోటి ఇలాంటివన్నీ పక్కన పెడితే ఆమెకి రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు రాలేదేమోనని ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆమె మీద ఒక మంచి పుస్తకం కూడా రాలేదు కృష్ణవేణి గారి గురించి. ఆమె పుట్టిల్లు మెట్టిల్లు, ఆమె సాధించిన ఇవి, ఆమె ఎవరెవరిని పరిచయం చేశారు, ఏమేమిటి, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఒక పుస్తకం రాస్తానని వారి అమ్మాయి అనురాధాదేవి గారికి నేను చెప్పాను. మేడం తప్పకుండా ఒక మంచి పుస్తకాన్ని నేను రాస్తానని చెప్పి సభాముఖంగా మీకు చెబుతున్నాను. ఇంకో విషయం, ఇద్దరు మహానటుల్ని ఒక సినిమా ద్వారా, పల్లెటూరి పిల్ల సినిమా ద్వారా
పరిచయం చేసినటువంటి కృష్ణవేణి గారి శత జయంతి వేడుకలు తెలుగు సినిమా రంగం చెయ్యాలి. కానీ ఆకృతి సుధాకర్ ఆ బాధ్యతను తను తీసుకొని చేయటం నిజంగా అభినందనీయం. అయినా ఈ వేడుకను తెలుగు సినిమా రంగం అంతా కూడా తమ వేడుకగా భావించి అందరూ హాజరై దిగ్విజయం చేస్తే మరీ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm very happy that all of you are helping me to do this program. It's chala naku I feel happy that mother also is okay. She's very normal and she can talk properly. Everything is there. So I wish everyone comes for the function and makes her happy. Thank you. కృష్ణవేణి గారు గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎన్టీ రామారావు గురించి చెప్పాలి. ఎల్వి ప్రసాద్ గారు విజయవాడలో ఎన్టీ రామారావుని చూసి మీరు సినిమా ఫీల్డ్కి పర్ఫెక్ట్గా పనికొస్తారు, మీరు ఒక స్టార్ హీరోగా ఎదుగుతారు రమ్మనమని అంటే, అప్పట్లో ఆయన 7,000 మంది అప్పుడు బ్రిటిష్ కౌన్సిల్ ఎగ్జామ్ రాస్తే ఆ 7,000 మందిలో కేవలం 7 మాత్రమే పాస్ అయితే ఆయన సబ్ రిజిస్ట్రార్ పదవిలోకి వెళ్ళటం జరిగింది. ఆ సబ్ రిజిస్ట్రార్ పదవిలో ఉండ బ్యూరోక్రాట్ లంచాలు వ్యవహారం అక్కడ ఉండ ఇబ్బందులు అవి చూసి ఇచ్చి ఈ పోస్ట్ నాకు వద్దని చెప్పి తిరిగి మద్రాసు వస్తే, మద్రాసులో అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి ద్వారా ఇన్న దాని మీద అట బిఎస్ సుబ్బారావు గారు మొట్టమొదటిసారి సొంతకం పెట్టి ఆయనతో 1116లతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. బట్ బిఎస్ సుబ్బారావు గారి దగ్గర డబ్బులు లేవు సినిమా చేయడానికి. డబ్బులు లేని పక్షంలో అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు సరే ఆయన కొత్తాళ్ళు నువ్వు డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నావు, అందుకని మన దేశం సినిమా జరుగుతుంది, మన దేశంలో నువ్వు క్యారెక్టర్ ఏమని చెప్పంటే ఆ క్యారెక్టర్లో ఆయన ఒక పోలీస్ క్యారెక్టర్లో ఆయన జీవించి ఒక అద్భుతమైన నటుడిని ప్రదర్శించుకుంటాం చేసిన తర్వాత అప్పుడు ఆ మన దేశం సినిమాకి యాక్చువల్గా బ్యానర్ పేరు ఎంఆర్ఏ అంటే అప్పటికి అనురాధదేవి గారు పుట్టారు. పుడితే ఆవిడ పుట్టిన పేరు మీద బ్యానర్ పెట్టారు. అప్పటికి ఈవిడ పుట్టింది మదర్ దీని ప్రకారం మేకా ఉంటుంది కాబట్టి ఆ మేకా ఉంది. తర్వాత ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ఆర్ అయ్యింది. సో దాని ప్రకారం చూసుకుంటే లాస్ట్ నవంబర్ 24కి మన దేశం 75 సంవత్సరాలు అయిపోయింది. అంటే మన అనురాధదేవి గారికి కూడా 75 సంవత్సరాలు నిన్ని. సో సో అది క్లారిటీ. సో అట్టా మన దేశంలో మొట్టమొదట నటించింది మన దేశంలో అయ్యింది. ఆ మన దేశం మిర్జాపురం రాజు గారుగా చూసుకుని అలాగే కృష్ణవేణి గారు ఫస్ట్ హీరోగా సినిమా సైన్ చేసిన సినిమాకి ఆ పల్లెటూరు పిల్ల, దాంట్లో రామారావు నాగేశ్వరరావు కాంబినేషన్లో సినిమా చేశారు. ఆ కాంబినేషన్ చేసిన సినిమా మొట్టమొదటి హీరో సినిమా కూడా కృష్ణవేణి గారి సినిమానే అయింది. మొట్టమొదట నటించిన మన దేశం సినిమా కూడా కృష్ణవేణి గారి సినిమానే అయింది. దాని తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కీలుగుర్రం, నాగేశ్వరరావు చరిత్రలో చెప్పండి టాప్ 10 ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ది ఫిల్మ్ కీలుగుర్రం. ఆ కీలుగుర్రంగా చూసుకున్న అట్టు చూసుకుంటే మళ్ళీ రామారావు గారిని నాగేశ్వరరావు గారిని మొట్టమొదటి కాంబినేషన్ సినిమా కూడా పల్లెటూరు పిల్ల చేయటం జరిగి అనుకోకుండా ఏంటంటే విజయ ప్రొడక్షన్స్ షావుకారులో ఆయన ఫస్ట్ హీరోగా ఆ సినిమా రిలీజ్ అయింది. కానీ ఫస్ట్ సైన్ చేసిన హీరో సినిమా పల్లెటూరు పిల్ల, ఫస్ట్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన సినిమా మన దేశం. ఈ 2 సినిమాలకి కృష్ణవేణి గారే ఉన్నారు. కృష్ణవేణి గారు మిర్జాపురం రాజు గారిని పెళ్లి చేసుకుంటాం మూలంగా ఆవిడ తర్వాత ఆయన కోరిక మీదట సినిమా ఫీల్డ్ నుంచి పక్కకు రావటం జరిగింది. లేకపోతే భారతదేశంలో ఇవాళ మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ ఫిల్మ్స్ అనుకునే మల్లీశ్వరి కానీ చాలా గొప్ప గొప్ప సినిమాలకే పాతాళ భైరవి ఈ అన్ని సినిమాలకి కూడా కృష్ణవేణి గారే హీరోయిన్గా ఉండేవారు. ఆ పాతాళ భైరవి ఇవాళ మనం అంటున్నాం ప్యాన్ ఇండియా అని. ఆ రోజుల్లో పాతాళ భైరవి ప్యాన్ ఇండియా. పాతాళ భైరవి విజయ ప్రొడక్షన్స్ ద్వారా మనకు తెలుగులో రిలీజ్ అయితే అదే పాతాళ భైరవి సినిమా జెమినీ ద్వారా హిందీలో రిలీజ్ అయ్యి హిందీలో 175 days ఆడిన సినిమా పాతాళ భైరవి. సో అట పల్లెటూరు పిల్ల కూడా ప్యాన్ ఇండియా మొత్తం ఇన్సానియత్ పేరుతో రిలీజ్ అయిందంటే అది కూడా పెద్ద సూపర్ హిట్ అని చెప్తున్నారు అనురాధదేవి గారు. సో అది రీమేక్ అమ్మ, దిలీప్ కుమార్ దేవానంద్ రీమేక్. పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు గారే హిందీలో కూడా ఉన్నారు, తెలుగులో కూడా ఎన్టీ రామారావు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు చాలామంది తెలియంది ఏంటంటే హిందీలో ఆయన పాతాళ భైరవి, చండీరాణి, నయా ఆద్మీ 3 సినిమాలు హిందీలో ఆయన నటించిన సినిమాలు సూపర్ హిట్లమ్మ. సిల్వర్ జూబ్లీలు ఆడిని బాంబేలో. సిల్వర్ జూబ్లీలు ఆడితే శాంతారాం గారు దుష్యంతుడి వేషం ఎన్టీ రామారావుని ఇయ్యమని చెబితే
నా సేవలు నా తెలుగువారికి నా సేవలు అంకితం అని చెప్పి ఆయన సున్నితంగా తిరస్కరిస్తే తప్పని పరిస్థితిలో శాంతారాం గారే దుష్యంతుడిగా వేయటం, ఆయన భార్యే శకుంతలుగా యాక్ట్ చేయడం జరిగి ఆ సినిమా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే తర్వాత శాంతారాం గారు బాధపడ్డారు. నా సినిమా ఎన్టీ రామారావు చేసి ఉంటే ఒక సూపర్ హిట్ సినిమా వచ్చేది, ఎన్టీ రామారావు చెయ్యని కారణంగా నాకు ఇబ్బంది జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఒక హాలీవుడ్ని కానీ హాలీవుడ్లో కూడా లార్డ్ కృష్ణ యాక్ట్ చేయమని చెప్పి ఎన్టీ రామారావుని అడిగితే ఆయన నో అని చెప్పారు. ఓ హాలీవుడ్ ఒక బాలీవుడ్ను తిరస్కరించి నా తెలుగు వారికే నా తెలుగు సేవలు అని చెప్పిన ది గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారిని దాని తర్వాత సినిమా ఫీల్డ్లో రారాజుగా వెలిగి రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ తెలంగాణలో ఒక 610 జీవో తీసుకొచ్చారంటే ఆయనే తీసుకొచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు తీసుకొచ్చారంటే ఆయనే తీసుకొచ్చారు. మహిళలకు పద్మావతి యూనివర్సిటీ చేశారంటే ఆయనే తీసుకొచ్చారు. ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి తెలంగాణలో బియ్యం తినని వారికి కూడా బియ్యం తిననిచ్చే అవకాశం కల్పించింది ఆయనే కల్పించారు. అట్లా ఎన్నో పథకాలు ఎంతో, మళ్ళా రైతులకి ₹50తో మొత్తం మీకు స్లాబ్లో కట్టుకుని చేసుకోండి అని చెప్పి ఇలా ఎన్నో సంస్కరణలు చేసి ఇంత గొప్ప మహా వ్యక్తి ఇవాళ ఎన్టీ రామారావు పాలసీస్నే నరేంద్ర మోడీ గారు అవనండి ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా చేస్తున్నాయి. సో అట్లాంటి ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చి అంత ఘనత చేసుకుని ఆయన క్రెడిట్స్ మొత్తం కూడా కృష్ణవేణి గారికి అనురాధదేవి గారికి చెందుతాయి, దీంట్లో డౌటే లేదు. అలాగే అటు నాగేశ్వరరావుతో కీలుగుర్రం చేసిన, అలాగే మన సినిమా ఇండస్ట్రీలో రామారావు నాగేశ్వరరావు వస్తే దాని తర్వాత గొప్ప పేరు చెప్పాలంటే ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారిని కూడా కృష్ణవేణి గారు అనురాధదేవి గారే తీసుకొచ్చారు. దాని తర్వాత ఘంటసాల గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన గుడివాడకు సంబంధించిన వ్యక్తి. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన మరణిస్తే ఎవరో స్పందించకపోతే ఆయన బాడీని తీసుకుని ఆయన ఆవేశపూరితమైన ఉద్రేకమైన ప్రసంగాలు ఆ పాటలు ఆ రూపంలో చేయగానే మద్రాసు మహానగరం అట్టుడికిపోయి రైల్వే స్టేషన్కి వచ్చేప్పుడు జనం నిండిపోయి ఆ బేభత్సం నుంచి పార్లమెంటులో జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిన పరిస్థితి తీసుకొచ్చిన ది గ్రేట్ ఘంటసాల గారు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన్ని పరిచయం చేసింది కృష్ణవేణి గారు అనురాధదేవి గారే. అలాగే పి లీల గారు ఆవిడ సింగర్, ఆవిడని తీసుకురావటం. కృష్ణవేణి గారు ఒక హీరోయిన్గా, ఒక అద్భుతమైన హీరోయిన్గా, ఒక సింగర్, ఒక గాయనిగా, ఒక స్టూడియో అధినేతగా, ఒక నిర్మాతగా, అలాగే అంజలీదేవి గారు కానీ మళ్ళా మనకు అత్త పేరు చెప్పాలంటే మనకు అత్త అంటే గడుసర అత్త అంటే ఒక సూర్యకాంతం గారు, అది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఆ సూర్యకాంతం గారిని తీసుకొచ్చింది కూడా కృష్ణవేణి గారే. ఇంతమందిని పరిచయం చేసిన కృష్ణవేణి గారు మీర్జాపురం రాజు గారి కోరిక మేరకు సినిమా ఫీల్డ్ వదిలేసి ఆవిడ భారీగా ఇదవటం, తర్వాత ఆవిడ కూతురు అంటే ముందు మేకా అనురాధదేవి గారు నంగునూరి అనురాధదేవిగా మారి ఆవిడ ఎన్నో సినిమాలు అంటే మీర్జాపురం రాజు గారు ఒక 7 సినిమాలు నాగేశ్వరరావుతో తీస్తే ఈవిడ కూడా వచ్చి మళ్ళీ నెక్స్ట్ తరంలో ఈవిడ 6 సినిమాలు చేయటం జరిగింది. చేసి ఈవిడ కూడా కంటిన్యూ చేస్తూ అంటే ఆ మన దేశం 75 ఏళ్ళు అయిపోయి వాళ్ళు 75 ఏళ్ళు అయిపోయి ఆవిడ సినీ ప్రస్థానంలో ఆవిడగా ఓన్ నిర్మాతగా 50 ఏళ్ళు నిండి ఇవాళ కృష్ణవేణి గారికి జరగటం. తర్వాత మన శత జయంతి ఉత్సవాలు మనం కూకట్పల్లిలో చూస్తే అగ్రాసనం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం మే తరం ఎవరికాళ్ళు ఇప్పుడు కన్నడ నుంచి రాజ్ కుమార్ గారు అబ్బాయి ఆయన శివరాజ్ కుమార్ గారు వచ్చిన ఇంకా ఎవరెవరు సందేశాలు పంపించిన నందమూరి కుటుంబం మొత్తం రాజకీయ నాయకులుగా సిపిఐ సిపిఎం సీతారాం యేచూరి గారు కానీ అలాగే గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కానీ ఇంతమంది ఉన్నా కూడా అగ్రాసనం కృష్ణవేణి గారికే ఇచ్చి ఆవిడికే ఆ రోజున జరపడం, దానికి రోజారమణ గారు ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి చేయటం. అప్పుడు ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ వారి ఆధ్వర్యంలో ఆ జరిగిన తీరు అవన్నీ చూసుకుంటూ ఉంటే కృష్ణవేణి గారిని ఇప్పుడు ఎవరో మర్చిపోయారో లేకపోతే ఎవరో ఇది కాదు, చరిత్ర ఉన్నంత వరకు, భూమి ఆకాశాలు ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఒక రామారావు గారి కీర్తిలో కానీ, ఒక అక్కినేని నాగేశ్వరరావు కీర్తిలో కానీ, ఒక ఎస్వి రంగారావు గారి కీర్తిలో కానీ, ఒక అంజలీదేవి గారి కీర్తిలో కానీ, ఒక సూర్యకాంతం గారి కీర్తిలో కానీ, ఘంటసాల గారు, పీలేల గారు ఇంతమంది కీర్తుల్లో చూసుకుంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళకే మూలం కృష్ణవేణి గారు అనేది ప్రపంచానికి తెలుసు, ప్రపంచం తెలుసుకునే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాని తర్వాత ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ బిఫోర్ అమెరికా తానా ఆర్గనైజేషను ఇక్కడ శిల్పకళా వేదికలో కృష్ణవేణి గారికి మనకు ఆ రోజున ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ద్వారా సన్మానం చేపించడం కూడా జరిగింది. సో అది డౌట్ ఎక్కర్లేదు. తర్వాత మొన్న 100 సంవత్సరాలు ఇప్పుడు రేపు డిసెంబర్ 24 నిండుతూ ఉంటే మన అనురాధాదేవి గారు ఆ అవకాశం మన ఆకృతి సుధాకర్ గారికి ఇవ్వటం జరిగింది.
ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇప్పుడు ఈ నెల కాకుండా లాస్ట్ మంత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగి కృష్ణవేణి గారికి పరిశ్రమ తరపున మనం చెయ్యాలి, మనం చేద్దాం పరిశ్రమ తరపున. ప్లస్ ఆవిడ మనకు బతికున్న లివింగ్ లెజెండ్ 100 సంవత్సరాలు బతికున్న లివింగ్ లెజెండ్ చాలా రేర్ ఉంటారు. ఆ రేర్లో అతి తక్కువ కొద్ది మందిలో మనకి కృష్ణవేణి గారు ఉన్నారని చెప్పి చేద్దామని అనుకుంటాం. సరే అనుకోకుండా అనురాధదేవి గారు ఆ అవకాశాన్ని ఆకృతి సుధాకర్ గారికి ఇవ్వటం, ఆకృతి సుధాకర్ గారు భుజస్కంధాల మీద దాన్ని చేసుకుని రేపు 24న ప్రసాద్ ల్యాబ్లో ఆ మన దేశం సినిమాకి దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు, రమేష్ స్టూడియోస్ అధినేత, ప్రసాద్ స్టూడియోస్ అధినేత, ఆయన ఇదిలో అక్కడ వాళ్ళ అబ్బాయి రమేష్ ప్రసాద్ గారు ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది అందరూ పాల్గొని, ఇండస్ట్రీలో కూడా కళ్యాణ్ గారు ఆయన వస్తా అన్నాడు, దామోదర్ ప్రసాద్ గారు వస్తా అన్నాడు, ఇండస్ట్రీ నుంచి అందరూ కూడా ఉండి చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాని తర్వాత 29న వెన్నెల అవార్డ్స్ అని చెప్పేసి మన దసపల్లాలో మన పొప్పన విష్ణు మా ఈసీ మెంబర్ ఆయన చేస్తూ ఆయన లివింగ్ లెజెండ్ 100 అనే అవార్డుని క్రియేట్ చేసి ఆ అవార్డుని కృష్ణవేణి గారికి ఇద్దామని అనుకోవటం జరిగింది. సో అందుకని కృష్ణవేణి గారిని మర్చిపోయారు. కృష్ణవేణి గారికి ఒకళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. ఆవిడ ఆల్రెడీ కీర్తి శిఖరాలకి ఎప్పుడో ఎక్కేసింది. ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం పైన ఉంటే మన కింద ఉండి మనకు ఎవరెస్ట్ శిఖరం సరిగ్గా లేదంటే అది ఎవరెస్ట్ శిఖరం అండి, అది ఎక్కడికో ఉంది. అక్కడ ఉన్నదానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే భగీరథ గారు ఇప్పుడు చెప్పారు, ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ వాళ్ళు మన దేశం 75 ఏళ్ళు అయిపోయిన సందర్భంలో రేపు జనవరి 18న చేస్తామన్నారు. ఎన్టీఆర్ డెఫినెట్గా అది అన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. సో కృష్ణవేణి గారి గురించి చెప్పేటంత వయసు కానీ చెప్పేటంత అనుభవం కానీ లేని మేమే ఎంత చెబుతూ ఉంటున్నామంటే అనుభవం ఉండాలకి ఇంకెంతో చరిత్ర తెలుసు. సో అలాంటి మహానుభావురాలు. ఇంకోటి ఆవిడ ఇంకా నటిస్తూనే వెళితే భారతదేశంలో గర్వించదగ్గ 100 సినిమాల్లో 80 సినిమాల్లో ఆవిడే ఉండేది. సో కేవలం ఒక భర్తకి భార్యగా ఒక గృహస్థాశ్రమం కోసమే ఒక అంకిత భావంతో ఇవి అన్నీ వదులుకుని, అంటే ఇంత గొప్ప స్థాయిని కూడా వదులుకుని ఆవిడ వెళ్ళి ఒక బాధ్యతాయుతమైన దీనిలో ఉన్నారు. అంటే ఆ దేంట్లో ఉన్నా, అది హీరోయిన్గా ఉన్నా, ఒక ప్రొడ్యూసర్గా ఉన్నా, ఒక సింగర్గా ఉన్నా, ఒక స్టూడియో ఓనర్గా ఉన్నా, ఏ బాధ్యతలకు ఆ బాధ్యతలాగానే ఒక భర్తకి భార్యగా కూడా ఆ గృహస్థాశ్రమ బాధ్యతలు నిర్వర్తించడమే ముఖ్యం. కానీ నా వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలో నా వ్యక్తిగత ఇది కాదని అనుకుని ఆవిడ వెళ్ళిన అట్లాంటి ఆవిడ ధన్యురాలు. ఆవిడకి జన్మించిన అనురాధదేవి గారు కూడా ధన్యురాలు. ఇవాళ ఆకృతి సుధాకర్ గారు చేయటం, దానికి భగీరథ గారు దగ్గరుండి చేయటం, ఇంతమంది వచ్చి చేయటం, డెఫినెట్గా ఇది తెలుగువారు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్వపడే రీతిలో ఇంతమందిని పరిచయం చేసి ఇంతమంది గొప్ప వాళ్ళని అందించిన మహాగణులు. అంటే జనరల్గా పుట్టించిన తల్లిదండ్రి పుట్టించారు బిడ్డని అంటాం, కానీ వీళ్ళని ఇంత మహానటులుగా, ఇంతమంది మహానటీమణులుగా, ఇంతమంది సింగర్లుగా, ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లుగా జన్మనిచ్చిన ఆవిడ ఎవరు అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కృష్ణవేణి గారు. సో కృష్ణవేణి గారికి ఆవిడే ది గ్రేట్. థ్యాంక్ యూ. కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథులుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తానని అన్నారు బట్టి విక్రమార్క గారు, అలాగే టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ కృష్ణారావు గారు కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సారిపల్లి కొండలరావు గారు సాంస్కృతిక బంధు అధ్యక్షులు అక్కినేని నాటక పరిషత్, వారి అధ్యక్షులతో పాటు వారి కార్యక్రమానికి సౌజన్యం కూడా అందిస్తున్నారు. అలాగే రమేష్ ప్రసాద్ గారు, ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలు, మురళీమోహన్ గారు, జయసుధ గారు, బ్రహ్మాన, వీళ్ళంతా వస్తామని అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరంతా దిగ్విజయం చేయాలని కోరుతూ ఇప్పుడు భగీరథ గారు ఒక విషయం ఏదో చెప్తానంటున్నారు. 24వ తారీఖు సాయంత్రం అండి, ఆదివారం, ప్రసాద్ ల్యాబ్లోని ప్రివ్యూ థియేటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. విశిష్ట అతిథులుగా శ్రీ మురళీమోహన్ గారు, జయసుధ గారు, ప్రత్యేక అతిథులుగా బ్రహ్మానందం గారు, శ్రీకాంత్ గారు, నగరి గారి ప్రీతం గారు, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి క్లోజ్గా తెలుసు కాబట్టి ఒక మంచి యువ నాయకుడు కాబట్టి వారిని పిలిచాం. అలాగే శివాజీరాజు గారు, అడి విశేష్ గారు, శ్రీను ఇట్ల గారు, డాక్టర్ కేవి కృష్ణకుమార్ గారు, రోజారమణి గారు, వీరంతా విచ్చేస్తున్నారు. సారథ్యం మరి మా తరఫున ముందు అనురాధదేవి గారు సారథ్యం వహిస్తారు. మీ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నానండి. ఇప్పుడు జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి రోజున మన దేశం 75 సంవత్సరాల వేడుకను జరపటానికి మా ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ నిర్ణయించిందని మీకు ఇంతకుముందు తెలియజేశాను. ప్రసన్న గారు
ఆ విషయం ప్రస్తావించారు. సినిమా ఇండస్ట్రీని అందరినీ కూడా ఆహ్వానించి ఆ వేడుకను ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకో విషయం చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావు గారిని చూసి ఆయన గొప్ప నటుడు అవుతారని మొట్టమొదట గ్రహించిన వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు. ఆయన మేకప్ టెస్ట్ చేసిన తర్వాత ఒక సినిమా అనుకుంటే ఆ సినిమా ముందుకు సాగలేదు. అప్పుడు ఆ స్టిల్స్ చూసి బిఏ సుబ్బారావు గారు పల్లెటూరు పిల్ల ప్రారంభించారు. అయితే ప్రారంభించిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. అప్పుడు ఇంత గొప్ప నటుడయ్యే లక్షణాలు ఉన్నాయి, ఈ సినిమా ఇట్లయిందని చెప్పి మన దేశం సినిమా మొదలుపెట్టారు. ముఖ్యమైన క్యారెక్టర్స్ అన్నీ కూడా అయిపోయాయి. అయినా కూడా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంది, చిన్నదైనా కూడా మంచి స్పార్క్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పేసి రామారావు గారిని ఒప్పించి మరీ ఆ సినిమాలో ఎల్వి ప్రసాద్ గారు నటింపజేయటం జరిగింది. అయితే మొట్టమొదట పల్లెటూరి పిల్లలో ఆయన ప్రవేశించినా కూడా విడుదలైన సినిమా మన దేశం. ఎల్వి ప్రసాద్ గారు అంతటితో ఆగకుండా ఒక చిన్న పాత్రలో చేశాను, ఫుల్ ప్లెడ్జెడ్గా చెయ్యాలి, ఇతనికి ఆ సత్తా ఉంది, ఎప్పటికైనా బ్రహ్మాండమైన నటుడు అవుతాడన్నటువంటి ఆయన నమ్మకం నిజం చేసినటువంటి సినిమా షావుకార్. విజయ వాళ్ళు నిర్మించినటువంటి సినిమా. ఎందుకు చెబుతున్నానంటే డైరెక్టర్లు ఎవరినైనా చూస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు తెలుస్తుందని చెప్పడానికి నిదర్శనమే ఎల్వి ప్రసాద్ గారు. ఎల్వి ప్రసాద్ గారు ఉన్నంత వరకు కూడా రామారావు గారికి ఆ గురుభావం ఉంది. రామారావు గారు అటు నటుడుగా, సమాజ సేవకుడుగా, రాజకీయ నాయకుడుగా బహుముఖాలుగా ఎదిగి ఒదిగిన తెలుగు మహనీయుడు. ఆయన్ని ముందు తరాలకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ సెంటనరీ కమిటీ పని ప్రారంభించింది. 3 పుస్తకాలు వేశాము, ఇంకా మరికొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. రామారావు గారిని భవిష్యత్తు తరాలకు ఎప్పటికీ చూపించాలనేదే మా సంకల్పం. సుధాకర్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఎల్లుండి దిగ్విజయం కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా?